ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 23, 24, 25 తేదీలలో కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఇప్పటికే కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించి మార్చి 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. మొత్తం 3 రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండనున్నట్టు తెలుస్తుంది. ఇక ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేష్ అందిస్తారు. నాగేష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో 2 ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మరొకటి టీచర్స్ ఎమ్మెల్సీ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తరఫున కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి పోటీ కూడా తీవ్రంగా ఉంది. ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇతర పార్టీలకు ధీటుగా అయితే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రంగప్రవేశం చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే కొంతమంది నాయకులతో ఆయన సమాలోచనలు జరిపారు. క్షేత్రస్థాయి పర్యటనలు, క్షేత్రస్థాయిలో టీచర్స్ ఉంటారు, ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ టీచర్లు కావచ్చు, వారితో ఇంటరాక్షన్ అవ్వడం ద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవడం అనేది ప్రత్యక్షంగా కొంతమంది నేతలు సూచించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ముఖ్యంగా 4 జిల్లాల పర్యటన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ నెల 23 నుంచి 3 రోజుల పాటు 23, 24, 25 తేదీల్లో రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఉంటుందని చెప్తున్నారు. అయితే జిల్లాల పర్యటన సందర్భంగా ముఖ్యంగా గ్రాడ్యుయేట్లు, టీచర్ల సమస్యలపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం గ్రాడ్యుయేట్, టీచర్లకు ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలు నెరవేరుస్తుంది, త్వరలో భవిష్యత్తులో ఏవి చేయబోతుంది, ఏ హామీలు నెరవేర్చబోతుంది అనే విషయాలపైన పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే విషయంలో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈసారి ప్రైవేట్ టీచర్స్ కూడా అవకాశం ఇచ్చారు ఓటింగ్ లో పాల్గొనేందుకు. ఎందుకంటే గతంలో ఎన్నడూ ప్రైవేట్ టీచర్స్ ఓటేసిన దాఖలాలు లేవు. ప్రైవేట్ టీచర్స్ అంటే డిఈఓ దగ్గర ముందస్తుగా అనుమతి తీసుకుని ఓటు హక్కును వేసే వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఉంది. గతంలో టీచర్స్ ఎమ్మెల్సీకి ఓటు వేసేందుకు కేవలం స్కూల్ అసిస్టెంట్ మాత్రమే, ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే అర్హులుగా ఉండేవారు. ఈసారి ప్రైవేటు వాళ్ళకు కూడా అవకాశం రావడంతో కొంత ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ టీచర్స్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిన తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దిశగానే అడుగులు వేస్తున్నట్టుగా మనకు సమాచారం. ఎందుకంటే టీచర్స్ తో ఇంటరాక్షన్ అయ్యి వారి ఓటు బ్యాంకును సొంతం చేసుకునే విధంగా ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. ఇప్పటికే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ తర్వాత ముఖ్య నేతలతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యి జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఓటు బ్యాంకు ఏ విధంగా ఉంది, ప్రచార సరళి ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలపైన పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. కరీంనగర్ లో ఎక్కువగా పోటీ ఉంది. ఈ 4 జిల్లాలో చూస్తే మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 4 జిల్లాల్లో కరీంనగర్ లో ఎక్కువ పోటీ ఉన్న నేపథ్యంలో అటు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న చాలా తీవ్ర పోటీ ఇస్తున్న నేపథ్యంలో నరేందర్ రెడ్డిని గెలిపించడం అనేది కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మక అంశంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీల మధ్య గ్రాడ్యుయేట్ల అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఈసారి పోటీలో లేకపోవడంతో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ భావిస్తుంది. ఎవరైతే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు. నాగేష్, ఏకంగా ముఖ్యమంత్రి నేరుగా ఎన్నికల ప్రచారంలోకి దిగిన నేపథ్యంలో కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్ని. ఎన్నికల్ని నిజంగానే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు అన్నట్లుగా ప్రచారం అయితే సాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేకపోవడంతో బీజేపీ రంగంలోకి దిగినట్లుగా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సమాచారం సేకరించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైనా ఓడితే అక్కడ హైకమాండ్ దగ్గర వీళ్ళ చాలా ఇష్యూస్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్థానికంగా ఉండే సమస్యలు కావచ్చు, అటు గ్రాడ్యుయేట్ టీచర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం సఫలమైంది అని నిరూపించుకోవాలంటే ఈ ఎన్నికలు వాళ్ళకు చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల మంత్రులు కావచ్చు, డిప్యూటీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా ప్రచారం చేస్తున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా వీటిపై దృష్టి పెట్టారు. 23, 24, 25 ఈ 3 రోజుల్లో
4 జిల్లాలు చుట్టే విధంగా ప్రణాళిక అయితే రచిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ లోని పెద్దపల్లి, కరీంనగర్, తర్వాత ఇతర ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, ఆదిలాబాద్, ఇట్లా ఏ సెగ్మెంట్ లో ఎక్కడెక్కడ అభ్యర్థులు పోటీ తీవ్రంగా ఉంది, ఎవరైతే గట్టి పోటీ ఇస్తున్నారనే ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా టీచర్స్, గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ కు సంబంధించిన ఓటర్లు ఎవరైతే ఉంటారో వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యే ఆలోచన అయితే రేవంత్ రెడ్డి చేసినట్టుగా తెలిసింది. కొన్ని ఏరియాల్లో అంటే సెలెక్టివ్ ప్రాంతాల్లో కొంతమంది టీచర్స్ తో కావచ్చు, గ్రాడ్యుయేట్లతో కావచ్చు ప్రత్యేకంగా భేటీ అయ్యి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, తర్వాత గ్రాడ్యుయేట్లు, టీచర్లకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఏ విధంగా అందుతున్నాయి, ఇంకా ఏ విధంగా చేయాల్సి ఉంటుంది, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏ విధంగా చేస్తాం అనే పూర్తి అంశాలపైన వాళ్ళకు సమగ్రంగా ఒక అవగాహన కల్పించడం అనేది రేవంత్ రెడ్డి లక్ష్యంగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.